హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్ మ్యాజిక్. ఇవాళ మనము కొంచెం స్వీట్ చేద్దాము. ఇవాళ ఫస్ట్ సిరీస్ ఉంది కిచెన్ది. సో మనం చేస్తున్నాం పాయసం. ఫస్ట్ సగం గ్లాసుడు పెసరపప్పు, ఆ తర్వాత దాన్ని మంచి కుక్కర్ తీసుకొని మంచిగా ఎంచుకోవాలి, వేపుకోవాలి. ఆ తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఒక గ్లాస్ని బియ్యం పోయాలి. సో బియ్యం పోసిన తర్వాత కొంచెం కడుక్కోవాలి. దాన్ని మంచి నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్న్నర పెద్ద గ్లాస్తో నీళ్ళు పోయాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఆ తర్వాత కుక్కర్ సిట్టి పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత దానికి 4-5 సిట్టీలు సిమ్లో పెట్టి 4-5 సిట్టీలు కానియాలి. ఆ సిట్టీలు అయ్యే వరకు మనము బాదం, మళ్ళీ చిరోంజి అంటే సారపలుకులు, అవి కొంచెం దంచి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సారపలుకులు దంచకున్నా సరే అప్పటి వరకు బెల్లం తీసి పెట్టుకోవచ్చు. కొంచెం కుక్కర్ మూత తీసిన తర్వాత ఆ బెల్లం అందులో వేసి ఆ బెల్లం అందులో వేసి మెల్ట్ కానియాలి కొంచెం అన్నంని. ఆ తర్వాత మళ్ళీ బెల్లం వేసి మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలాచి పొడి, కొన్ని పాలు, సగం గ్లాసు పాలు పోస్తే సరిపోతుంది. సో కొంచెము గ్యాస్ సిమ్ మీదనే ఉంచాలి. ఆ తర్వాత మెల్లగా ఉడకనియాలి. దాని కన్సిస్టెన్సీ కొంచెం అట్లా ఉండాలి. అట్లున్న తర్వాత కొంచెం పక్కకు పెట్టుకొని కొంచెం నెయ్యి, చిన్న గిన్నెలో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, మనం దంచుకున్న డ్రై ఫ్రూట్స్, బాదాం ఇంకా సారపలుకులు కొంచెం వేయించి కొంచెం దూరగా ఎంచాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్లో కానియాలి. అది ఎంచుడు అయిన తర్వాత దాంట్లో పోసేస్తే సరిపోతుంది. బస్ ఇప్పుడు దాన్ని డిష్లో తీసుకొని కొంచెం సారపలుకులు పైన